ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. మీ పిల్లలు ఆశ్లేష నక్షత్రము మూలా నక్షత్రంలో జన్మించి ఉన్నారా? వాళ్ళకి వివాహం చేసేటప్పుడు ఆశ్లేష నక్షత్రానికి అత్తగారికి గండమని, మూలా నక్షత్రానికి మామగారికి గండమని చెప్పి వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయా? అలాంటప్పుడు మీరు కూడా కొందరి వ్యక్తుల్లాగా మీ పిల్లల యొక్క జాతకాలను మార్చి రాయించే ప్రయత్నంలో ఉన్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆశ్లేష నక్షత్రంలో మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకి అత్తగారికి మామగారికి గండాలు ఏర్పడతాయి అని మన శాస్త్రం తెలియజేసినటువంటి విషయము నిజమే. అయినప్పటికీ కూడా ఇది పూర్వం ఎక్కువగా బాల్య వివాహాలు చేసేవారు కనుక ఆ సమయంలో ఆశ్లేష నక్షత్రానికి అత్తగారికి మూలా నక్షత్రానికి మామగారికి గండాలు ఏర్పడతాయని చెప్పారు. కానీ శాస్త్రం చెప్పిన విషయం ఏంటంటే ఆయా నక్షత్రాలకు సంబంధించినటువంటి శాంతులు చేసి వివాహం చేయడం వల్ల దోష పరిహారం అవుతుందని తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్